హలో ఎవ్రీవన్, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయి ఈ రవ్వ కేసలే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని నేనైతే నెయ్యినైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో నేను 1.5 కప్పుల క్వాంటిటీ చూపిస్తున్నాను. 1.5 కప్పుల రవ్వనైతే వేసుకొని బాగా వేయించుకోవాలి సువాసన వచ్చేంత వరకు. పక్కన ఇంకొక పొయ్యి మీద 1కి 3 కప్పుల వాటర్ని అయితే నేను మరిగించుకున్నాను. దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. ఇవి మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న రవ్వలో వేసుకుని బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. 1 కప్పుకి 1 కప్పు ఈక్వల్గా నేను పంచదారని అయితే యాడ్ చేసుకున్నాను. మీరు తక్కువ తినే పని అయితే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇది దగ్గర పడిన తర్వాత పంచదారని యాడ్ చేసుకుని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకొని ఇంకా కొంచెం నెయ్యిని అయితే వేసుకొని దింపేసుకోవడం. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినొచ్చు. ఇది చాలా ఈజీ కూడా. నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంత మంచి